ఈరోజైతే మనం కారం దోశ వేయబోతున్నాం ఫ్రెండ్స్. దానికి సంబంధించిన విషయాన్ని మనమైతే ముందుగా తెలుసుకుందాము. ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. గిన్నెలో వాటర్ పోసుకొని వాటిని హీట్ చేసేసి, బాగా పర్లేదు నార్మల్ హీట్ అయినా పర్లేదు, దాంట్లో ఎండుమిరపకాయలు వేసేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత చిన్నుల్లిపాయలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. చిన్నుల్లిపాయలు కొన్ని వేసుకొని తర్వాత పెద్దుల్లిపాయలు ఫ్రెండ్స్. పెద్దుల్లిపాయలు అవి నీట్గా కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, ఎందుకంటే మిక్సీ జార్లో పెద్దవి అయితే సెట్ అవ్వవు కదా, చిన్నదే కదా అది. అందుకని దానికైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెద్దుల్లిపాయని వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని, తర్వాత చింతపండు కొంచెం వేసుకొని, తర్వాత ఉప్పు కొంచెం వేసుకొని, తర్వాత మనం ఇందాక హీట్ వాటర్లో మిరపకాయలు వేసాం కదా, వాటిని అయితే నెమ్మదిగా తీసుకోండి, ఎందుకంటే నేనైతే కొంచెం హీట్ ఎక్కువగానే పెట్టాను వాటర్ని. ఈ మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. మిక్సీ 2-3 టైమ్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. మొదటిసారి నేనైతే వేసాను, చూడండి మొదటిసారి ఎలాగా ఉందో. తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకుంటే మ్యాక్సిమం మంచిగానే అవుతుంది ఫ్రెండ్స్. మరీ మెత్తగా వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, కొంచెం కచ్చాపచ్చగా వేసుకుంటే సరిపోతుంది. దీనికైతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దోశ. ఈ పెనం అయితే ఫ్రెండ్స్ నేను నాస్టిక్ ఏం వాడట్లేదు, ఇంతకుముందు వాడాను కానీ ఇప్పుడు వాడట్లేదు. హెల్త్ మంచిది కాదంటున్నారు కదా అని చెప్పి నేను ఇనుపదైతే తీసుకొచ్చుకున్నాను. 500 పడింది ఫ్రెండ్స్. అది కొంచెం మీకు వీడియోలో తక్కువ కనిపిస్తుంది కానీ చాలా పెద్దది అది. తీసుకున్నాను. దాని మీద ఇంకా మనం తయారు చేసుకున్న కారాన్ని దోశ మీద స్ప్రెడ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవడమే. ఈ స్పైసీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఒక అతనే మా చెర్రీ. అతనికి స్పైసీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి నన్ను అయితే కారం దోశ కావాలంటున్నాడు. సర్లే, ఇంకా మన పిల్లలు మనకు అడిగిన తర్వాత మనం వేయకపోతే బాగుండిద్దా, కానీ మనం వేసేస్తాం. దానికి నేనైతే నెయ్యే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది కారం దోశ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఓన్గా ప్రిపేర్ చేసుకొని చేస్తే చాలా బాగుండిద్ది. ఈ కారం దోశకి మా చెర్రీ ఫేవరెట్. చెర్రీ ఎలా ఉంది అని అడిగితే అతనికి మాటలు రావట్లేదంటే అంత టేస్ట్గా ఉంది మమ్మీ అని అయితే ఇంకంతే చిన్న మూమెంట్ అయితే ఇచ్చేసాడు ఫ్రెండ్స్. ఇంకంతకంటే అతనికి రావట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.